దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు. ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఏమి చెప్పనని అడుగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, బాలాకు లేచి వినుము, సీపోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన మాట ఇచ్చి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేదు. చాలండి. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు తన ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం, వాగ్దాన సంతానం. దేవుని స్తోత్రం. ఈ వాగ్దాన సంతానాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో చూడండి. అందుకనే మనం ఏమనుకుంటే దేవుని సంతానం, మనం దేవుని ప్రజలం కాబట్టి మనం ఎవరైనా సరే ఒకళ్ళు యోగ్యమని ఎంచుకొని సహోదర భావము కలిగి మనం జీవించాలండి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవా ఏమి చెప్పినని అతను అడగా బిలాము ఉపమాన రీతిగా ఇలా చెప్పను, ఇలాగా ఇట్లా నేను. చూడండి, ఇక్కడ బాలాకు బిలాము మనకు కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ బాలాకు ఏమన్నాడంటే, దేవుని స్తోత్రం, ఈ బిలాముని ఈయన ఒక ప్రవక్త అన్నమాట. ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల్ని శపించు, వాళ్ళని దీవించొద్దు అని ఆయన ప్రవక్త కాబట్టి ప్రవచించమంటాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఈ బిలాం అంటున్నాడు, వారు దీవింపబడిన వారు, నేను ఎలా శపించుటకు నాకు అర్హత లేదు. దేవుని స్తోత్రం. మనం మామూలు మనుషులం కాదండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన శక్తిని, మన సామర్థ్యమును మనం గ్రహించట్లేదు. దేవుని స్తోత్రం. ఏనుగంట దాని భారీ శరీరం తనకు తెలియదంట. దాని భారీ శరీరం ఆ ఏనుగుకి తెలియదంట. ఈ చెవులు ఉండటం వల్ల అది ఇలా అనుకోవటం వల్ల తన భారీ శరీరం తెలీదు. మళ్ళీ ఏనుగుకి చిన్ని కళ్ళు చూడండి, ఆ భారీ శరీరానికి చెవులతో ఇలా అనుకుంటుంది. దాని భారీ శరీరం దానికి తెలీదు. అలాగే దేవుడు ఎటువంటి వాడో చాలామందికి తెలియదు. ఆమేన్. చూడండి, అందుకనే ఇక్కడ అంటాడు, ఈ బిలాము ఈయన ప్రవక్త. దేవుని స్తోత్రం. ఈయన ఏమన్నాడంటే, దేవుని ప్రజల్ని శపించు, వాళ్ళని దీవించొద్దు అని అంటుంటే ఈ బిలాము శపించలేకపోతున్నాడు. అతను నోటమ్మట ఆశీర్వచనాలే వస్తున్నాయి. నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా, నేను ఆ ఇశ్రాయేలు దేవుని ప్రజల్ని శపింపమంటే నువ్వేంటి దీవిస్తున్నావు? అయ్యా, నేను ఎలాగ శపించేది? వారు ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్. నువ్వు నేను ఆశీర్వదింపబడిన వారము. మన శక్తి, మన సామర్థ్యం మనకు తెలియటం లేదు. దేవుని స్తోత్రం. దేవుని శక్తి, సామర్థ్యం మనం తెలుసుకోలేకపోతున్నాం ఈ ఏనుగు వలె. దేవుని స్తోత్రం. దేవుని శక్తి, సామర్థ్యం నువ్వు నేను తెలుసుకున్నట్టయితే, దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిలాము దేవుని ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? శపించాలనుకుంటున్నాడు. లంచం తీసుకున్నాడు, కానీ శపించలేకపోతున్నాడు. ఎందుకనంటే ఆల్రెడీ ఆయన ప్రజలను ఆయన దీవించాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఏమి చెప్పినని అడుగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, బాలాకు లేచి నిలువుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకింపుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా. ఆయన ఏ మాట చెప్పినా ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో
దీవించుమని నాకు సెలవాయను. మీరు ఆల్రెడీ వాళ్ళు దీవింపబడిన వారు. ఆమేన్. నువ్వు నేను దీవింపబడిన వారం, ఆయన దృష్టిలో ఉన్నవారం, ఆయన హస్తము క్రింద ఉన్నవారము, ఆయన చేతిలో ఉన్నవారము. ఆమేన్. నువ్వు నేను ఒక సామాన్యమైన వ్యక్తులం కాదు, ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్. ఈ బిలాము శపించాలి, ఎందుకంటే డబ్బులు తీసుకున్నాడు. కానీ శాపవచనాలు ఆయన నోటంట రావటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు తన ప్రజల్ని అంటే మనల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. దేవుని స్తోత్రం. ఆయన దీవించాను, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఆయనలో ఏ దోషము లేదు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, మనలో ఎన్ని దోషాలున్నా ఆయన కప్పిపెట్టే దేవుడు. ఎందుకనంటే ప్రేమ అన్నీ కప్పును, అన్నీ తాళ్ళును, అన్నీ సహించును. ప్రేమ డంబంగా మాట్లాడదు. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలు అలా ఉండాలి. ఎందుకనంటే మనం ఆశీర్వదింపబడిన వారం. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత ఇశ్రాయేలులో ఏ వంకరము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుడు చేసినటువంటి వాగ్దాన సంతానమునకు ఆయన తోడుగా ఉన్నాడంట. ఆయన మనం పండుకొనుట లేచుట ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. ఆకాశంలోకి ఎక్కుట. దేవుని స్తోత్రం. నేను ఎక్కడ ఉన్నా నువ్వు ఉన్నావయ్యా. కీర్తనకారుడు అంటున్నాడు, ఆకాశమునకి ఎక్కినా నువ్వు అక్కడున్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడున్నావు. దేవుని స్తోత్రం. నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయనకు మరుగ్గా ఏదీ లేదు. అది ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకోవాలి. ఆయనకు మరుగ్గా ఏదీ లేదు. ఆమేన్. దేవుని స్తోత్రం. నన్ను ఎవరూ చూడలేదు కదా అని అనుకోకూడదు. ఆయనకు మరుగ్గా ఏదీ లేదు. ఆయన అన్నీ చూస్తున్న దేవుడు. ఆమేన్. చూడండి, ఈయన ఏమంటాడంటే ఇశ్రాయేలులో ఏ వంకరమును చూడలేదు. అతను దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగము వారికి కలదు. గురుపోతు వేగము వంటి వేగము తన ప్రజలకు దేవుడిచ్చాడు. ఎందుకనంటే వారు ఆశీర్వదింపబడిన వారు. నువ్వు నేను ఆశీర్వదింపబడిన వారు. దేవుని స్తోత్రం. ఆయన మాటకు మనం లోబడినట్టయితే, ఆయన ఆజ్ఞకు మనం లోబడినట్టయితే, నిందారహితులుగా మనం ఉండి ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్టయితే, దేవుని స్తోత్రం, మనం ఆశీర్వదింపబడిన వారం. దేవుని స్తోత్రం. అందుకని ఆయన ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. దేవుని స్తోత్రం. నిజంగా అంటే యాకోబులో మంత్రము లేదంట. దేవుని ఎవరు నిన్ను శపించినా అది నీ మీద పని చేయదు. ఆమేన్. ఎవరైనా నిన్ను శపిస్తే ఆ శాపవచనం నీకు పని చేయదు. ఆమేన్. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. యాకోబు యందు మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఎవరన్నా మంత్రించి నిమ్మకాయలు ఇచ్చారనుకోండి, అవి మనకి పనిచేయవు. ఎందుకనంటే దేవుడు మనల్ని ఆల్రెడీ ఆశీర్వదించాడు. ఆమేన్. ఎందుకంటే యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మేము చేతబడి శక్తుల్లోంచి దేవుడు మమ్మల్ని రక్షించాడు. మా వ్యాపారంకు చేతబడి జరిగింది. దేవుని స్తోత్రం. కుటుంబానికి
ఆ ప్రార్థనలో మేము వెళ్ళినటువంటి రోజుల్లో, మందిరానికి వెళ్ళేటువంటి రోజుల్లో మాకు తెలియదు. దేవుని స్తోత్రం. ఆ పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, యాకోబునందు మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. నీ రాబడిలో దేవుని 10వ వంతు దేవునికిచ్చి ఆయన్ని ఘనపరచు, నీకు తిరుగులేదని చెప్పారు. ఆ మాట మేము నమ్మి, ఆ వాగ్దానం మేము పట్టుకొని, మాకు అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలు మాకు తెలియదండి. మేము అప్పుడే మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు దీవింపబడాలి అంటే, ఆశీర్వాదకరమైన జనాంగములో నువ్వు ఉండాలంటే, దేవుని స్తోత్రం, ఈ వాగ్దానం, ఈ మాటలు నమ్ము. దేవుని స్తోత్రం. నువ్వు చేతబడే శక్తుల్లోంచి, మంత్రశుద్ధ శక్తుల్లోంచి నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు ఈ మాట, నువ్వు వాగ్దానం నమ్మి ఆ వాగ్దానాన్ని నువ్వు పట్టుకున్నట్టయితే, దేవుని స్తోత్రం, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. నమ్ము. నీ రాబడి అంతటిలో 10వ వంతు ఇచ్చి ఆయన్ని ఘనపరచు, నీకు తిరుగులేదని చెప్పారండి. ఆ మాట మేము నమ్మి ప్రభువుని వెంబడించాం. దేవుని స్తోత్రం. ప్రతిరోజు ఆ వాగ్దానం పెట్టుకొని కుటుంబ ప్రార్థనలో, అయ్యా మమ్మల్ని విడిపించు తండ్రి, మమ్మల్ని విడిపించు నాయన అని దీన మనస్సులై, ద్విమనస్కులై ఆయనకి మా హృదయం ఆయనకు అర్పించి, విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదము పీఠము ఎదుట సాగిలపడి ప్రతిదినము వేడుకునేవాళ్ళం అండి. దేవుని స్తోత్రం. ఆ కృపాసత్య సంపూర్ణుడు మా ఎడల కనికరపడి ఆ చేతబడి మంత్ర శక్తుల్లోంచి మమ్మల్ని విడిపించి, దేవుని స్తోత్రం, ప్రతి ఒక్క మంత్ర తంత్రముల నుంచి మమ్మల్ని విడిపించి, దేవుని ఆశీర్వదింపబడిన జనాంగముగా దేవుడు మమ్మల్ని మార్చాడు. ఆ లిస్టులోకి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. ఆమేన్. మీకు కూడా ఇలాంటి దీవెన కావాలంటే, దేవుని స్తోత్రం, మీలో దరిద్రం పోవాలి. దేవుని స్తోత్రం. మనలో ఈ మంత్రశత్రు ప్రయోగం మనలో ఉండకూడదు. మా కుటుంబంలో, మాలో ఏలుబడి చేస్తున్న మంత్రశుద్ధ శక్తుల ఏలుబడి మాలో ఉండకూడదు అని మీరు నమ్మినట్టయితే, మీకు ఒక అభివృద్ధి, పదోన్నత, ఘనత మీకు కావాలంటే, మీ కొమ్ము ఎచ్చుగా ఉండాలి అంటే, దేవుని స్తోత్రం, ఆయన చెప్పినటువంటి మాటలు మీరు నమ్మి మీ రాబడిలో 10వ వంతు ఇచ్చి ఆయన్ని ఘనపరిచి, ఆయన్ని సంఘములో స్థిరపడి ఆయన్ని వెంబడించండి. ఆశీర్వాదాలన్నీ మీవే. ఆమేన్. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నారు. అందుకని వీళ్ళు దీవింపబడిన వారు. దేవుని స్తోత్రం. డబ్బులిచ్చి ఈయన ప్రవక్తే బిలాము వెళ్ళి వాళ్ళని ప్రవచించు, వాళ్ళని శపించు అంటుంటే, అయ్యా ఆల్రెడీ వాళ్ళు దీవింపబడిన వారు, వాళ్ళని శపించడానికి నా వల్ల కావట్లా, నా నోరు రావట్లా, ఆశీర్వచనాలే వస్తున్నాయి. ఆమేన్. అందుకని ఈ వాగ్దానాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ మనవే, వాగ్దానాలన్నీ మనవే. నమ్మినట్టయితే ప్రతి వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆమేన్. అందుకనే దేవుని స్తోత్రం, ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థుల ఇశ్రాయేలుకు చెప్పబడును. ఇదిగో ఆ జనము, దేవుని స్తోత్రం, ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును. దేవుని స్తోత్రం. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. దేవుని స్తోత్రం. దేవుడు ఆ వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. చూడండి, ఇదిగో నా జనము ఆడసింహం వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఆమేన్. దేవుని స్తోత్రం. శపింపబడమంటే లేదు, వారు ఆశీర్వదింపబడిన వారు. ఇటువంటి ఆశీర్వాదం మీకు, నాకు, ఎవరికైతే కావాలో, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, ఇటువంటి ఆశీర్వాదం మీకు కావాలంటే మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండి, దేవుని స్తోత్రం, మీరు ప్రార్థించి అడిగినట్టయితే
ప్రతి వాగ్దానం మీరు సొంతం చేసుకోవచ్చు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.